థ్యాంక్ యూ. గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం. ఎప్పుడు పూరీలు తిని చాలా మంది బోర్ కొడుతుంటది. ఈసారి మసాలా పూరీలు చాలా బాగుంటాయి. చాలా మంది ఇష్టపడే బ్రేక్ఫాస్ట్ రెసిపీలలో పూరి ఒకటి. కేవలం మార్నింగ్ టిఫిన్ గా మాత్రమే కాకుండా ఫెస్టివల్ టైమ్స్ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు వీటిని ప్రిపేర్ చేసుకుంటుంటారు. అయితే ఎప్పుడు మామూలు సాదా పూరీలేనా అని చెప్పి బోర్ కడుతుంది కదా. ఎందుకంటే పూరీలు చేస్తే అందులో ఖచ్చితంగా ఏదైనా ఒక కర్రీ ఉండాలా. ఇదంతా లాంగ్ ప్రాసెస్. అలాంటి సమయంలో మసాలా పూరీలు చేసుకుంటే ఇంకా కూరలు బలేదు, ఏం బలేదు. పైగా నూనె కూడా అసలు పీల్చకుండా బెల్లుని మాదిరి పొంగుతాయి. మరి లేట్ చేయకుండా మసాలా పూరీలు చేసేసుకున్నాము. మొదట మసాలా పూరీలకి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని గోధుమ పిండి తీసుకోవాలి కప్పు, శనగపిండి 2 స్పూన్లు, బాంబే రవ్వ 2 స్పూన్లు వేసి కలుపుకోవాలి. తర్వాత అందులోకి రుచికి తగిన ఉప్పు, పసుపు, కారం వేయించిన మామూలుగా ఉట్టి కళాయి పెట్టి వాటిలో రోస్ట్ చేసి 2 స్పూన్లు జీలకర్ర వేసి రోస్ట్ చేసి దాన్ని రోట్లో వేసి బాగా దంచి 2 టేబుల్ స్పూన్లు దంచి దాంట్లో మిక్స్ చేయాలా. తర్వాత కొద్దిగా వామ్ వేయాలా. వామ్ 1 స్పూన్ వేసి దాంట్లో అనంతరం కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ముద్దలాగా గట్టిగానే కలుపుకోవాలా పిండిని. అప్పుడు పిండిని బాగా కలుపుకొని దీంట్లో ఏం చేయాలంటే ఇది లేదా మెంతికూర కస్తూరి మేతి కాసింత కొద్దిగా ఏమో ఇది వేయాలా. ఏంటంటే తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా గట్టిగా ముద్దలాగా చేసుకోవాలండి. చపాతీ ముద్దలాగా చేసేసుకొని బాగా కలుపుకొని దాంట్లో కాసింత ఆయిల్ పోసి కలుపుకోవాలి బాగా ముద్దలాగా. ఆ చపాతీ పిండి మామూలుగా పూరీలకైతే అరగంట ముందు నానాలా. దీనికి నానక్కర్లేదు. మామూలుగా అప్పటికప్పుడు రెడీ చేసేసుకోవచ్చు. కలుపుకొని కొద్దిగా ఆయిల్ వేయాలా. ఆయిల్ వేసేసి కలుపుకోవాలి. ఎందుకంటే చేతికి అతుక్కుంటుంది కదా. ఆయిల్ వేస్తే అతుక్కోదు. బాగా ముద్దలాగా కలిపి పెట్టుకొని దానికి చపాతీ ఉండల్లాగా మొత్తం అన్ని ఉండలు చేసేసుకోవాలా. ఉండలు రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుని చపాతీ పీట తీసుకోవాలా. చపాతీ పీట తీసుకుని దానిపైన పిండి చల్లుకొని ఉండలన్నీ దాని మీద పెట్టుకొని ఒత్తుకోవాలా. చపాతీ పీటలు అన్ని పిండి చల్లుకొని. నేనేమో చపాతీ పీట తీసుకోలేదు. దాని ఒక పళ్ళు తీసుకొని దానిపైన పిండి చల్లుకొని ఇవన్నీ ఉండలు చేసి దాని మీద పెట్టి చపాతీలాగా అన్ని ఒత్తేసుకున్నానండి. మొత్తం పెట్టి పిండి చల్లి ఒత్తుకొని మొత్తం చపాతీలన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకుని మీడియం సైజు తీసుకోవాలా. ఉండల పూరీలు ఉండలు మీడియం సైజు తీసుకోవాలి. ఎందుకంటే పలసగా చేయకూడదు. పూరి లావుగా రావాలా. మందంగా కొద్దిగా, మరి అంత లావు కాదండి, కొద్దిగా మందంగా రావాలా. అన్ని పక్కన చేసుకొని రెడీగా అన్ని పక్కన పెట్టేసుకోవాలా. పెట్టుకొని ఈ లోపల పొయ్యి మీద కళాయి పెట్టుకోవాలా. కళాయి పెట్టుకొని దానిలోకి తగినంత ఆయిల్ వేసుకోవాలా. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వాలా. ఆయిల్ హీట్ అయితే అది డీప్ అయ్యి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. కళాయి పెట్టి డీప్ అయ్యే సరిపోయి ఆయిల్ వేసుకొని దానిలోకి తగినంత ఆయిల్ కాగుతున్న నూనెలో ఈ ఒక పూరిని వేసి గరిటతోటి ప్రెస్ చేయాలి లైట్ గా. ఇలా చేయటం వలన ఈ పూరి పొంగుతూ ఓవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పి కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా ఎర్రగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలా. ఇలా తీసుకుంటే మంచిది. అసలు ఈ పూరీలు చేసేటప్పుడు టిప్ ఏందో తెలుసా మీకు? ఈ పిండిలో శనగపిండి కలపటం వల్ల బాగా రుచిగా వస్తాయి. రుచితో పాటు కలర్ కూడా బాగా మంచి కలర్లో ఎగుతాయి. కాబట్టి శనగపిండి వేయటం మర్చిపోకూడదు. పిండిని కలుపుకున్న తర్వాత నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. మామూలు పూరి పిండి అయితే అరగంట సేపు నానబెట్టుకోవాలా. ఈ పిండిని కలుపుకుంటే అరగంట లేదు, అప్పటికప్పుడు కలుపుకోవచ్చు. తర్వాత నూనె బాగా కాలిన తర్వాత మాత్రమే పూరీలను కాల్చుకోవాలా. లేదంటే నూనె ఎక్కువ పీల్చుకునే అవకాశం ఉంది. పూరీలను పలచగా చేసుకోకూడదు. అది పలచగా చేసుకోవటం వలన నూనెలో వేసినప్పుడు అప్పడాల మాదిరిగా ఏగుతాయి. కాబట్టి కాస్త మందంగానే చేసుకోవాలా. పూరీలన్నీ మందంగా చేసుకొని తర్వాత అన్ని 1 by 1 మొత్తం కాల్చేసుకోవాలా. పూరీలన్నీ ఈ మాదిరిగానే కాల్చుకోవాలా. అన్నీ అయిపోయిన తర్వాత మొత్తం కాల్చుకొని, ఎందుకంటే ఈ మసాలా పూరీలు అన్నీ అయిపోయి మొత్తం కాల్చేసుకున్నాము. తర్వాత అన్ని ఒక దాంట్లోకి తీసుకొని దీంట్లోకి మటను గోంగూర